నమస్కారం సార్. సార్. సార్ నిన్న వేణుస్వామి ఇది ఇప్పుడు సంచలనంగా మారింది కదా సార్. వాళ్ళు దంపతులు ఇద్దరు కలిసి వీడియో రిలీజ్ చేశారు. మేము ఆత్మహత్య చేసుకున్నాం, మాకు ఈ టార్చర్ భరించలేకపోతున్నామని ఒక జర్నలిస్ట్ టార్చర్ పెడుతున్నారని చెప్పేసి వీడియో రిలీజ్ చేసి దానిపై ఆయన డిబేట్ కూడా చేశారు. ఆ డిబేట్ ఎవరైతే ఉన్నారో అనుచరులు వాళ్ళు అందరినీ కూర్చోబెట్టి మాట్లాడదామని డైరెక్ట్గా చెప్తున్నారు. దాన్ని సమర్థిస్తున్నారు. ఇందులో సమర్థించడం అభిప్రాయం కాదండి. ఇప్పుడు నిన్న మీరు నిశ్చితంగా గమనించగలిగితే భార్యాభర్తల వీడియో, యువతలో జర్నలిస్ట్ గారు ఎక్స్ప్లెనేటరీ మాడ్యూల్లో వీడియో, అది డిబేట్. అందులో ఉన్న వాళ్ళు ఎవరు? కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళే మహిళా కమిషన్కి. వాళ్ళతో మళ్ళీ ఈయన వచ్చి మరి నాకు డిబేట్ ఏంటి నాకైతే అర్థం కాలేదు. ఫస్ట్ థింగ్, ఇప్పుడు విలువలు విశ్వసనీయత, ఆయన క్రెడిబిలిటీని ప్రూవ్ చేసుకునే కార్యక్రమంలో ఆయన విశ్వసనీయత వాళ్ళ మేనేజ్మెంట్ మీద ఆయన చాటుకుంటున్నాడు. మరి ఇదే మేనేజ్మెంట్లు గతంలో ఆయన పనిచేసిన వాటి మీద అంత విధేయత చాటుకున్నాడా? అది గమనించండి. ఎందుకంటే ఇంతకన్నా ముందు ఆయన ఏ ఛానల్లో పనిచేశారో అందరికీ తెలిసిన విషయమే. రెండోది, ఈయన నిన్న ఆద్యంతో మాట్లాడుతూ ఒక స్థాయి కలిగిన వ్యక్తి ఆయన ఏం చేయాలా, ఇది ఈ విధంగా ఎందుకు జరిగిందో ఏం జరగలేదో నాకేంటి, నేను అక్కడ ఉన్నానా, నేను డబ్బులు అడిగానా అని మాట్లాడుతున్నాడు. ఈ దైద్యానికి మీరే అక్కడ ఉండి మాట్లాడుకుంటే ఇంకా అంతకన్నా అవమానం ఇంకోటి ఉండదు. ఇక్కడ దెర్ ఆర్ సమ్ థర్డ్ పార్టీస్. ఇప్పుడు ఫస్ట్ వీళ్ళ భార్యాభర్తలు ఇద్దరు ఈ విధంగా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఇన్ని కోట్లు అడిగారు కాబట్టి మాకు ఆత్మహత్య తప్ప ఇంకో శరణ్యం లేదు. ఈయన మాట్లాడుతూ ఏమంటున్నాడు, నా డిబేట్ చూడండి, రాళ్ళు ఇచ్చుకుని కొట్టండి, నేను చచ్చిపోయిన తర్వాత ఉస్మానియా హాస్పిటల్లో నా శవాన్ని ఇచ్చేస్తాను, నేను నా దాన సంస్కారాలు ఉండవు అంటే ఇదంతా సెల్ఫ్ ప్రాపగండా. సెల్ఫ్ చెప్పుకుంటాడు ఆయన. 8 లక్షల రూపాయలు అధినేత గారు ఇచ్చారు మా నాన్నగారు చనిపోయినప్పుడు అంటే విశ్వసనీయత చాటుకుంటున్నాడు. ఇది ఏం పాయింట్ ప్రూవ్ చేస్తారు? ఇక్కడ వాస్తవం ఏంటంటే వీళ్ళ ఇద్దరు మరణ వాంగ్మూలాల టైప్లో మాట్లాడుతున్నారు. ఈయనేను నన్ను చంపేయండి కొట్టండి అని ఈయన మాట్లాడుతున్నారు. ఇవి మనకెందుకండి? ఇంక పైపచ్చి మీరు డిబేట్లో కూర్చోబెట్టిన వ్యక్తి కూడా కంప్లైంట్ ఇచ్చాడు. ఫిలిం ఛాంబర్ జర్నలిస్ట్గా ఆయన మహిళా కమిషన్కి కంప్లైంట్ ఇచ్చారు. వెరీ గుడ్. ఇక్కడ జరిగింది ఏంటి? దాని గురించి ఎవరికి అప్రహెన్షన్స్ లేవు. ఎందుకంటే ఇది నిజంగా పుచ్చకాయలు దొంగంటే భుజాలు తడుకున్నట్టు ఎవడెవడో సంబంధం లేని విషయాల్లో మధ్యలో ఇన్వాల్వ్ అయినట్టు చూసుకోగలిగితే ఇవాళ సంబంధిత నాగ చైతన్య గారు కానీ, వాళ్ళ కొత్తగా పెళ్లి చేసుకోబోతున్న శోభిత గారు కానీ, వాళ్ళంతటి వాళ్ళు ఇది మాకు ఇంకా మొదలలేదు, ఆళ్ళే సూళ్ళే కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఈ జాతకం ఏంటి, ఈయన ఇలా చెప్పాడు అనేది చెప్పుంటే, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చుంటే, వీళ్ళు ప్రతిస్పందిస్తే ఒక అర్థం ఉంటుంది. ఎవరెవరో థర్డ్ పార్టీలు వీళ్ళు ప్రతిస్పందిస్తూ మీరు ఇందులో గమనిస్తే ఆద్యంతం నాగ చైతన్య గారిది ఫస్ట్ ఆయన ఇన్సిడెంట్లో సమంత గారు చెప్పింది నిజమైందా అవ్వలేదా? ఇది కూడా హైపోథికల్గా అవుతుంది అవదో తర్వాత విషయం. లేదంటే ఆయన పవన్ కళ్యాణ్ సినిమాలలాగా మొత్తం క్లైమాక్స్లో పిల్లలను కూర్చోబెట్టి 10 ఏళ్ళు బట్టి మా సంసారం ఎలా జరిగింది, 7 ఏళ్ళు బట్టి బాగానే ఉన్నాం, 10 ఏళ్ళు బట్టి బాగానే ఉన్నాం, 15 ఏళ్ళు బాగానే ఉన్నాం, అప్పుడు పిలిచి ఆయన వేణుస్వామి గారిది రైటో రాంగో చెప్పండి. నిన్న నీకు ఒక డిస్కషన్ టేకెన్ ప్లేస్. వాళ్ళు చెప్తున్న సంభాషణ సారాంశం ఏంటంటే ఒక క్లబ్లో ఒక సెక్రటరీ స్థాయిని కలిసి నెగోసియేషన్స్ హ్యావ్ టేకెన్ ప్లేస్. మీరు నిన్న ఆయన కంప్లైంట్ ఇచ్చిన జర్నలిస్ట్ గారిని కూర్చోపెట్టి ఎక్స్ప్లెనేషన్స్ బదులు మొత్తం 2 రోజుల యొక్క టీవీ ఫుటేజ్ ఆ క్లబ్ నుంచి, ఆ సెక్రటరీ గారి రూమ్ నుంచి గేట్ దాకా ఈ ఇద్దరు వ్యక్తులు అక్కడికి వెళ్ళారా లేదా, ఎవరైతే అమర్ గారి పేరు, లేకపోతే ఈ అమ్మాయి వాళ్ళ మేనేజర్ గారు, లేకపోతే వేణుస్వామి గారికి సంబంధించిన మనిషిని వాళ్ళే చెప్తున్నారు కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి అక్కడికి వెళ్ళారా లేదా, అది ఫస్ట్ పాయింట్ నువ్వు ప్రూవ్ చేయాలి అక్కర్లేదా? రెండోది, ఈ నెగోసియేషన్స్లో డబ్బుల విషయంలో మీరు తీసుకున్నారు మీరు తీసుకోవట్లేదు అన్న దాని మీద చర్చ కాదు. మీరు గత ఒక ఛానల్ దగ్గర నుంచి కంపారిజన్ చేసుకుంటూ వస్తే ఇతని మీద ఆద్యంతో మాట్లాడుతూనే ఉన్నారు. 2 ప్రముఖ ఛానళ్ళకి దైవాంశ సంభూతులైన భగవంతుడితో సన్నిధానంలో సంబంధించిన ఛానల్స్ 2 ఉన్నాయి వాళ్ళకి. ఇవాళ ఓ టీటీడీ చైర్మన్ స్థాయికి కూడా డిస్కషన్ నడుస్తుంది. గతంలో అనితమ్మ గారికి జస్ట్ సిలువు అద్దానికి ఏలాడుతుందని చెప్పి ఆవిడకి ఏకంగా టీటీడీ బోర్డు మెంబర్ ఇవ్వకుండా చేశారు. మీరు ఇక్కడ గ్రహాలు స్థితిగతులు వాటిలన్నిటి మీద జాతీయం మీద ఎక్కడ మీకు సంబంధం లేనట్టు మాట్లాడుతూ వాటిని నేను నమ్మనని మాట్లాడుతూ నేను గోగినేని గారితో డిబేట్ పెట్టినప్పుడు, ఒకటి తెలుగు యూనివర్సిటీలో కూడా జ్యోతిష్ శాస్త్రం మీద ఒక మాస్టర్స్ డిగ్రీ ఉంది, పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా సుమోటోగా తీసుకుంటూ ఇది రైటో రాంగో చెప్పే ఉదంతానికి మీరు తెరలేపకుండా ఒక జర్నలిస్ట్ అంటే నిజానికి అబద్ధం మధ్యలో ఫ్రిక్షన్ చేస్తూ ఆయన ఏవేవో పూజలు చేస్తున్నాడు. ఇప్పుడు గోదావరికి గుడికి వెళ్ళినా సరే 100 రూపాయలు 150 రూపాయలు ఉంటాయి అర్చన టికెట్లు, కళ్యాణం టికెట్లు 500 ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇవి భగవంతుడి కైంకర్యాలకి రేట్లు నిర్దేశించిన దగ్గర ఇతను కూడా కామాఖ్య పూజలకు తీసుకెళ్ళినప్పుడు 7,000 రూపాయల టికెట్ 12,500 ఎంత అవుతుందని మీరే చెప్తున్నారు. ఇవాళ ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో వాళ్ళు ఏది పడితే ఆ రేట్లు ఫిక్స్ చేసుకుని వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు. దాంట్లో తప్పే ఉంది.
ఇప్పుడు గతంలో కొన్ని చిట్ ఫండ్ సంస్థలు కానీ లేదంటే కొన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కానీ మూసిపోయిన తర్వాత జనాలు అందరూ వెళ్ళి అక్కడ గొడవలు చేసి మాకు ఎంత అన్యాయం జరిగిపోయింది ఎంత చచ్చిపోయామని చెప్పిన ఉదంతాలు ఉన్నాయి. దాని మీద జర్నలిస్టులు ప్రతిస్పందించిన ఉదంతాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఎక్కడైనా వేణుస్వామి గారి ఆఫీస్ మీద కానీ ఇంటి మీద కానీ ఈ విధంగా మోకలిల్లు దాడులు చేసి బాబు మాకు ఎంత అన్యాయం చేసాడు, ఈ జ్యోతిష్కం ఎంత తప్పు చెప్పాడు అనేది ఎక్కడైనా ఉందా? ఇంట్లో పెద్దవాళ్ళు చేదస్తంతో గుడికి వెళ్ళి ఈ పూజ చేయించండి, ఆ శాంతి చేయించండి, ఈ శాంతి చేయించండి అని మూఢనమ్మకాలతో ఉన్న దగ్గర ఎంతోమంది పెద్దవాళ్ళు బాబు గోగినేని గారు కానీ లేకపోతే ఇంకో ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు వెళ్ళి ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మకండి, ఇట్లాంటివి జరగవు అన్నది. పైపించి మీరు ఎంతంత అభియోగాలు వేస్తున్నారు, అవేవో పూజల పేర్లు చెప్తున్నారు. ఐ డోంట్ వాంట్ టు రిట్రియేట్ ఇట్. అవి మీరు నిజంగా చెప్పాలంటే పోలీస్ వ్యవస్థకి మీరు ఛాలెంజ్ ఇస్తున్నారా? నాకు తెలిసి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో నిజంగా ఇలా నరబళ్ళు అలాంటివి ఇచ్చిన దగ్గర ఎంతోమంది ధైర్య సాహసాలు ప్రదర్శించి వాటి నిలువరించిన జర్నలిస్ట్ ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. పోనీ ఆ విధమైన స్టింగ్ ఆపరేషన్ అయినా చేసి వేణుస్వామి గారి విషయాలు ఏమైనా మీరు బయట పెట్టుంటే మీరు మాట్లాడిన దానికి జస్టిఫై అవుతుంది. ఏదో బుర్ర తీసుకొచ్చి నెత్తి మీద వేసేయడం, దాని మించి చర్చనీయాంశం చేస్తూ ఓ సామాజిక వర్గ పరిరక్షణకి తెరలేపినట్టుగా ఉంది. ఎందుకంటే సమంత గారు డిస్కషన్ లేకుండా చేసుకుంటూ ఇది ఎంతవరకు సమంజసం ఉంటాను నేను. ఇప్పుడు ఆ వీడియో ఫుటేజ్ తీసుకొచ్చి ఛాలెంజ్ చేశారనుకోండి, ఇది 24 గంటల 28 గంటల 48 గంటల ఫుటేజ్ నా ఛానల్లో లైవ్ స్క్రీన్ అవుతూ ఉంటుంది డిజిటల్ మీడియాలో. చెక్ చేయండి. ఏ ప్రాస్పెక్టివ్ టైంలోనైనా వీళ్ళు లోపలికి వెళ్ళారు, అమర్ గారు కానీ వేణుస్వామి గారికి సంబంధించిన వాళ్ళు అని మాట్లాడుతున్నారు కదా మీరు. ఇవి ఎప్పుడైతే జస్టిఫై అవుతాయో వీటి మీద మనం మాట్లాడడానికి చాలా సులువు అవుతుంది. ఇది ఎప్పుడు కాకుండా ఎంతసేపు సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ మాడ్యూల్లో నేను అచ్చాని పచ్చపోసని నాకేటి సంబంధం లేదు, ఒక ఎదుగుదల ఒక స్థాయి కలిగి నేను లాస్ట్ డిబేట్లో కూడా చెప్పిన, మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ స్థాయి దగ్గర నుంచి ఒక డైరెక్టర్ స్థాయికి ఎదిగి ఫైనాన్షియల్ రిలేషన్స్తో లేకుండా కూడా సినిమాలు చేయడు కదా ఈరోజు. రెండోది ఇటుపక్క కూడా వ్యక్తి అని చిన్న చేతకస్త వేషాలు వేసుకుంటూ జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్ముకున్నాడు. జ్యోతిషం అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఇదే నాగ చైతన్య విషయం మొదటి సబ్స్టాన్షియస్లో అయిందే అవ్వలేదా? ఆయన దగ్గర ఆయన జాతకం ఉండొచ్చు, దాని గ్రహాలు చొక్కలో లెక్కలు గవలో వేసుకోవచ్చు. మీరు నమ్మాలన్నది కాదు కదా ఇక్కడ కాన్సెప్టు. ప్రజలు కొంతమంది మూఢ విశ్వాసాలతోనో లేకపోతే భగవంతుడి మీద నమ్మకంతోనో పనులు చేస్తున్నారు, పూజలు చేయించుకుంటున్నారు. వాళ్ళందరికీ లేని బాధ మీకెందుకు? ఒకడో పూజకో రేటు కట్టే వచ్చు, 10 లక్షలు వచ్చు, లేదా ₹1 కోటి వచ్చు, 10 కోట్లు ఇవ్వచ్చు. అది ఏమైనా ఇది ఉందా? ఐటీ వ్యవస్థలో లేదంటే ఈడీ వ్యవస్థలో వాళ్ళ మీద దాడులు చేసి అరే ఇంతంత పూజ ఇంతంత డబ్బులోనే ట్యాక్స్లు కట్టలేదని ఉదంతం ఏమైనా బయటకు వస్తే దాని మీద మాట్లాడాలి. ఏడాడో సంబంధం లేకుండా ఎవరెవరో పెద్ద అతిరథ మహారాజులు అందరూ పేర్లు పెట్టి మాట్లాడుతూ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతారు. ఆఖరికి ఉమెన్ కమిషన్ కూడా మేము మేనేజ్ చేసేస్తామని మాట్లాడుతుంటే వాట్ డస్ ఇట్ మీన్ బై? మీ ప్రతినిధిగా వ్యవహరిస్తున్న ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఉమెన్ కమిషన్ మేనేజ్ చేస్తానంటాడు. వాట్ డస్ ఇట్ మీన్? అంటే వ్యవస్థల మీద ఎవరు గౌరవం ఉంచుకోకూడదా? అలాంటిది మీరు ఏ విధంగా మాడాలి? దానికి సంబంధిత ఫిర్యాదు 22వ తారీఖున ఎంక్వైరీ ఉంది. ఇది రాజకీయ కోణాన్ని ఆపాదించి మాట్లాడుతున్నారా, లేకపోతే ఒక వ్యక్తి మీద ఇండివిజువల్ వ్యక్తిత్వ హననకు 175 జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్పి రాజకీయ కోణంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి పక్కన మాడారో అందరినీ వ్యక్తిత్వ హననలో టార్గెట్ పెట్టుకున్నామని చెప్పండి. మెయిన్ స్ట్రీమ్ మీడియా, డిజిటల్ మీడియా అండ్ సోషల్ మీడియాలో 3 ప్రచ్ఛన్న యుద్ధంలో ఉన్నాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియాలకి డిజిటల్ మీడియాలు లేవా? ఏ వ్యూవర్షిప్లో వేరే ఛానల్లో వస్తే తట్టుకోలేకపోతున్నారు మీరు. ఇదే కదా మీ ప్రాబ్లము. ఇన్ 1 to 10 స్కేల్లో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో న్యూస్ని వండి వారుస్తున్నారా, అయితే నిజమైన జర్నలిస్ట్గా నిజానికి అబద్ధం మధ్యలో సతమతం అవుతూ ప్రజలకు చెప్పే విషయం ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి వేణుస్వామి విషయంలో ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో కొన్ని ఐడెంటిఫైడ్ పాయింట్స్ ఉంటే బయట పెట్టి ప్రజల్లో చర్చనీయాంశమై ఆయన నమ్మాలా నమ్మకూడదా లేదా మూఢ విశ్వాసాలతో ఆయన దగ్గరికి వెళ్తున్నారన్నది ఒక జర్నలిస్ట్గా చేయవలసిన పని. మీరు దీనికి విపరీతంగాను విభిన్నంగాను మీరు ప్రవర్తిస్తూ మిమ్మల్ని మీరు అచ్చాని పచ్చపోసని ప్రూవ్ చేసుకునే దగ్గర వాట్ అబౌట్ ద రిమైనింగ్ క్యారెక్టర్స్? ఇది ప్రశ్న. రెండోది, ఇవాళ ఢిల్లీ వెళ్ళి వచ్చిన ముఖ్యమంత్రి గారి విషయాలు చర్చనీయాంశాలు కానివ్వట్లే. ఇది ఒక ప్రశ్న, దీనికి ఒక సమాధానం. సోషల్ మీడియా అంతా దీని మీద గెంగరలు తిరుక్కుంటూ కూర్చోవాలా. ఆయన ఏమో బ్రాహ్మణ సంఘానికి పిలుపునిస్తాడు, ఆదుకోండి కాపాడండి అని. అంటే నాకు అర్థం కావట్లే. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఛానల్ వ్యవస్థ తిరుగుగా మాట్లాడుతున్న దగ్గర ఓ 4 ఆస్ట్రాలజర్స్ కూర్చున్న వారిలో ఒక అతను తప్పు చెప్పొచ్చు, ఇంకొక అతను కరెక్ట్గానే చెప్పాడు, దాని అనుగుణంగా రిజల్ట్స్ వచ్చాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. దాన్ని తప్పని ఈ 3 రైట్ చెప్పారు కాబట్టి ఇతన్ని వ్యక్తిత్వ హననం చేస్తామంటే ఇదే ఎంతవరకు అండి? ఒక ప్రాస్పెక్ట్లో అతను నమ్మిన గవ్వలో లేకపోతే ఆయన నమ్మిన జ్యోతిష్యమో ఆయన సమయం స్ఫూర్తితో ఆయన మాడిందో రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. అదేమైనా ప్రపంచం తెరబడిపోతుందా? లేకపోతే ఎవడైనా పెళ్లి చేసుకుంటూ ఎడాకలు తీసుకుందాం అని ఎవడు చేసుకోడు కదా. ఇవన్నీ ఆలోచించవలసిన విషయాలండి. ప్రజలకి ఏది వరకు హితం అవుతాయో అవి చేయమనండి. ఇప్పుడు బాబు గోగినేని గారు కానీ కొన్ని మానవ హక్కుల సంఘాలు కానీ ఎంతమందికి చైతన్యం చేస్తున్నారు ప్రజా చైతన్య వేదికల త్రూగా, కానీ ఎంత మార్పు వస్తుంది. అలా మీ వంతుగా కూడా మీరు చేయవలసింది చేయండి, ఎవరు కాదంటలే. బట్ దీంట్లో వ్యక్తిత్వాలు ఎక్కడెక్కడికో టార్గెట్ చేసుకుంటూ ఆ విషయాన్ని తప్పు బారి పట్టిస్తూ
నాకు సంబంధం లేదు, నేనున్నానని మాట్లాడడం తప్ప అన్న కోణంలోనే మీరు డ్రైవ్ చేశారు తప్ప. దాన్నే సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ మాడ్యూల్ అంటారు. ఇది కాకుండా వాస్తవం ఇది కాదు, వాస్తవం ఇది అనేది వీడియో ఫుటేజ్ మీ దగ్గర ఎవిడెన్స్ ఉంది, అది ఎందుకు బయట పెట్టలేదు? ఇది ప్రశ్న. అంటే 5 లక్షలు ఉన్నాయి లేవు అన్నది ప్రశ్న కాదు కదా. ఇక్కడ మీరు ఫస్ట్ సబ్స్టాన్షియస్ చేయవలసింది ఏంటంటే, సప్రెస్ చేయవలసింది ఎవడెవడో డబ్బుల గురించి మాట్లాడుతున్న విషయాల్లో మీ పాత్రని మీరు ఎందుకు జస్టిఫై చేసుకున్నారు? బికాజ్ ఆ ప్రముఖ ఛానల్లో మీరనే వ్యక్తి లేకుండా ఆ డిబేట్లే జరగలేదు. మీరనే వ్యక్తి సెంట్రిక్గా అటాక్ చేయకపోతే వేణుస్వామికి లేనే లేదు. అతను ఈజ్ ఆల్సో మూవింగ్ స్మార్ట్ మూవ్సే కదా. ఆయన పబ్లిసిటీలోనే ఉంటాడు, పబ్లిసిటీ వస్తే ఆయనకి సంతోషమే, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. కానీ ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఇవన్నిటికీ విభిన్నంగా ప్రజలకు నిజమైన నిజాయితీతో కూడిన జర్నలిజం విలువలను పరిరక్షిస్తానని చెప్పే మీరు ఎందుకు ఆ విషయం కాకుండా పనికిమాలిన విషయాలను చర్చించారు? నిన్న కూర్చోబెట్టి మాట్లాడిన డిబేట్లో ఆయన ఈజ్ ఆల్రెడీ కంప్లైంట్ టు రెస్పెక్ట్ టు ఉమెన్ కమిషన్. ఆయనకి ఉమెన్ కమిషన్ ఏం సమాధానం చెప్తుందో వాళ్ళిద్దరి మధ్యలోది. ఇప్పుడు ఆయన డబ్బులు అడిగారా లేదా అన్న విషయం దట్ ఈజ్ ఎనీబడీస్ బిజినెస్సా కాదా? ఎందుకంటే రేపు పొద్దున ఉమెన్ కమిషన్ కూడా ఆవిడ రెస్పాండ్ అవ్వాల్సింది ఏంటంటే, నాకు కూడా బేరం మాట్లాడారా మీరు మొదలెట్టాలి ఆవిడ. ఇది ఎక్కడండి ఇది? ఇప్పుడు బెదిరించే కార్యక్రమాలతో బెదిరిస్తే ఎంతమంది బెదిరుతారు? రాజద్రోహం కేసు మీ ఒక్కరి మీద ఉన్నాయా? నాకు తెలిసిన ఇంతమంది జర్నలిస్టుల మీద రాజద్రోహం కేసులు పెట్టున్నాయి. వాళ్ళందరూ ఎదుర్కోవట్లేదా? ఆత్మాభిమాన్ని ఆత్మస్థైర్యాన్ని పణంగా పెట్టుకుని ఇంట్లో కూర్చొని చెమ్మచెక్కలు ఆడుకోవట్లే కదా. వాళ్ళు జర్నలిజం వాళ్ళని పరిరక్షించుకుంటూ వాళ్ళ చేతనేది వాళ్ళు చేస్తారు సమాజానికి. మీరే ఒక్కల అతీత శక్తి, నేనే దైవాంశ సంభూతున్న ప్రవచనాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? జరుగుబాటు జరుగుతోంది కాబట్టి అంటే ప్రభుత్వం వచ్చింది కాబట్టి. ఎన్నాళ్ళు జరుగుతాయి? ఏమైనా శాశ్వతంగా రాజరిక వ్యవస్థలా? ఇది ప్రజాస్వామ్యం అండి. ప్రజల మనోభావాలు ఏంటో తెలుసుకోండి, ప్రజలకు హితమైనది ఏదో చెప్పండి. మీకు సర్వహక్కులోనే దాని మీద ఎవరు కాంట్రడిక్ట్ చేయట్లే. కానీ ఇది అనవసరమైన విషయాన్ని పక్కదారి పట్టించే విషయాలన్నింటినీ తెరపైకి తీసుకొచ్చి దీని చర్చనీయాంశం చేస్తారంటే వాట్ ఈస్ ద పర్పస్? ఇది ప్రశ్నించబడుతుంది. పర్పస్ లేనిదే ఏ పని ఎవరు చేయరు. పర్పస్లెస్ సిచ్యువేషన్స్ మీరెందుకు డ్రైవ్ చేశారు? ఇప్పుడు ఈ వేణుస్వామి జాతకం చెప్పింది ఎన్నాళ్ళ క్రితం జరిగిన తర్వాత ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ లైమ్ లైట్లోకి ఎందుకు వచ్చింది? ఎక్కడో వెంజంట పాలిటిక్స్కి తెరలేపారు. ఏదో దొరికాడు, ఇన్నాళ్ళకి దొరికాడు, అప్పటి నుంచి తప్పించుకున్నాడు. ఆల్రెడీ ఎక్స్ప్లెనేటరీ మాడ్యూల్లో నాకు సంబంధం లేదు, ఇక మీద నేను చెప్పనని తప్పించుకున్న దగ్గర మీకు నచ్చలే. ఇంకా మీకు అహంకారం జల్లారులే. అహంకారం జస్టిఫై చేయడానికి ట్రంప్ కార్డు, క్యాస్ట్ కార్డు తీశారు, దీంతో కొడుతున్నారు. ఏంటది? ఇది ఎంతవరకు సమంజసం? ఒక ఆడపిల్ల విషయంలో మీకు నిజంగా అంత కన్స్ట్రెయిన్స్ ఉంటే యూ నీడ్ టు గివ్ ద సేమ్ జస్టిస్ టు ద సమంత అండ్ యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు ఈ అమ్మాయి గురించి మాట్లాడిన దాని విషయంలో. ఈ రెండు కనుక మీరు ఒకే ప్లాట్ఫామ్ మీద ఉండి మాట్లాడితే నోబడీ విల్ టాక్ అబౌట్ ఇట్. ఒక జనరలైజ్డ్ సబ్జెక్ట్ అయితే ఇక్కడికి వచ్చిన ఒక స్టాండ్, అక్కడికి వచ్చిన ఒక స్టాండ్, ఇక్కడికి వచ్చిన ఒక క్యాస్ట్ స్టాండ్, ఇలాంటివన్నీ మీలాంటి స్థాయికి వన్నె తేవు. ఇదే నేను చెప్పదలుచుకున్నాను.